ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సాటర్డే ఈవినింగ్ నుంచి సండే ఆఫ్టర్నూన్ వరకు అనమాట ఈ వ్లాగ్ వచ్చేసరికి. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను గ్రాసరీస్ తెప్పించాను, అవే ఇక్కడ సర్దుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను పర్టికులర్గా గ్రాసరీస్ ఇప్పుడు ఎందుకు తెప్పించాను అని అంటే వంశీ వాళ్ళ కొలీగ్ ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారు, పెద్ద ఆయనే అనమాట. సో ఆయన్ని మేము లంచ్కి పిలిచాం, లంచ్కి ఇన్వైట్ చేసామన్నమాట సండే ఆఫ్టర్నూన్కి. సో నేను స్వామి అయ్యప్ప మాల వేసుకున్నారు కదా, సో అందుకే అన్నీ కావాల్సిన గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తెప్పించానమాట. మనం డైలీ యూజ్ చేసుకునే వాటితో అయితే కుకింగ్ చేయకూడదంట స్వాములకి. మనం పర్టికులర్గా స్వాములకి ఏంటి అని అంటే అన్నీ ఫ్రెష్గా తెప్పించి కుక్ చేయాలి అంట. నాకు మా అమ్మమ్మ ప్రతి ఇయర్ ఇట్లా స్వాములకి పెడుతూ ఉంటారనమాట. సో టెంపుల్కి తీసుకెళ్ళి పెట్టడం కానీ, మనం కుక్ చేస్తే మన ఇంటికే పిలిచి మనం పెడితే చాలా మంచిది అంట. అంటే ఏంటంటే సాక్షాత్తు ఆ దేవుడికే మనం ప్రసాదం పెడుతున్నట్లు అంట. సో అందుకని చెప్పి నేనేంటి అంటే లాస్ట్ ఇయర్ అయితే మేము ఇట్లా తాంబూలాలు తీసుకొని వెళ్ళి ఒక 15 to 20 మెంబర్స్ కూకట్పల్లి టెంపుల్ దగ్గర చాలామంది స్వాములు ఉంటారు, శివాలయం ఉంటుంది, అక్కడ ఇచ్చామన్నమాట. సో ఈ ఇయర్ కూడా అలాగే ఇద్దాం అనుకున్నాను, కానీ ఇలా చేస్తే మంచిది అన్నారని చెప్పి సో నేను ఆ స్వామిని పిలిచాం మేము లంచ్కి. సండే ఆఫ్టర్నూన్ 12:30కి వచ్చారనమాట. సో ఇక్కడ నేను పర్టికులర్గా ఏం చూస్తున్నాను అని అంటే అది యాక్చువల్లీ నెయ్యి చాలా ఇంపార్టెంట్ స్వాములకి, మ్యాండేటరీ అనమాట. సో నేను వంశీని అడుగుతున్నాను, ఇది ఆవు నెయ్యా గేదె నెయ్యా అనేది. నేను మొత్తం చూశాను, ఆ ప్యాక్ అంతా చూస్తే నాకు ఎక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసి లేదనమాట. సో నేను అదే అడిగితే లేదు ఇది గేదెదే, ఆవు నెయ్యి అయితే కాదు, నేను అడిగే తీసుకొచ్చాను అని చెప్పి చెప్తాను అనమాట నాకు అక్కడ. సో అది ఇక్కడైతే నేను అన్నీ సర్దేస్తున్నాను. ఇక్కడ ఏంటి అని అంటే నేను కుకింగ్కి కావాల్సినవి అన్నీ ఫ్రెష్గా తేవాలి అని చెప్పాను కదా. సో అవన్నీ ఇక్కడ నేను ఏంటంటే కొన్ని బౌల్స్లో పోసి ఉంచుతున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇది సాటర్డే ఈవినింగ్ నేను ఇవన్నీ సర్దేసి గారెల పిండికి అండ్ అలాగే పులిహోరకి కావాల్సినవి నానబెట్టి అట్లా పెట్టాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి లేచి నేను ఫస్ట్ అయితే ఇల్లు శుభ్రం చేసేసుకొని, ఇల్లు ఊడ్చుకొని, ఇల్లు తుడిచేసుకొని కొంచెం పసుపు నీళ్ళు చల్లుకున్నాను. అండ్ ఈ క్లాత్స్ అంటే బెడ్షీట్స్ కానీ, సోఫా క్లాత్స్, కర్టన్స్ ఇవన్నీ మార్చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓవరాల్గా అయితే నేను 7:30కి కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెష్ అయిపోయి. నా కుకింగ్ అయిపోయేసరికి 12:30 అయ్యిందనమాట. స్వామి వాళ్ళు వచ్చేసరికి 12:30 to 1 ఈ మధ్యలో వచ్చారు. సో నేను ఏమేమి వండాను అని అంటే పులిహోర వండాను, అలాగే స్వీట్ వచ్చేసరికి కేసర్ వండాను అనమాట. కేసర్ చాలా ఇష్టం అంట సో అయ్యప్ప స్వామికి. సో అందుకని నేను కేసర్ వండాను, అలాగే పులిహోర, పప్పు అండ్ గారెలు చేశాను, ఒక దొండకాయ ఫ్రై చేశాను, అలాగే చట్నీ వచ్చేసరికి దోసకాయ చట్నీ చేశాను అనమాట. అండ్ కొన్ని ఫ్రూట్స్ పెట్టాము, యాజ్ యూజువల్ కర్డ్ ఇవి పెడతామన్నమాట. అండ్ ఏంటంటే నేను సాంబార్ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ పప్పు కానీ సాంబార్ కానీ మనం ఏం చేసినా వాటిలో పెద్దలపై చిన్నులపై యూజ్ చేయకూడదు. సో ఇంకా సాంబార్ ఇన్ని చేశాను కదా, ఇంకా సాంబార్ నాకు యాక్చువల్లీ టైం కుదరలేదనమాట, టైం సరిపోలేస్తే సాంబార్ కూడా పెట్టేసేదాన్ని. సో ఇవి చేసేసరికి నాకు టైం అయిపోయింది అనమాట. యాక్చువల్లీ నాకు ఒక 1/2 hour టైం వేస్ట్ అయింది. ఏంటి అని అంటే ఇక్కడ చూసారా నేను గ్రైండర్లో పిండి అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసరికి గారెల పిండి అనమాట. నేను ఫస్ట్ కొంచెమే వేసాను కదా అని చెప్పి మిక్సీలో వేస్తే నా మిక్సీ పాడైపోయింది. ఇంకా నేను మళ్ళీ అదంతా తీసి గ్రైండర్లో వేసాను అనమాట. సో మిక్సీలో ఎందుకు అట్లా పాడైందంటే మనం వాటర్ వేయం కదా, సో మరీ గట్టిగా అయిపోయి నేను చూసుకోకుండా దాన్ని ఇంకా అట్లా గ్రైండ్ చేస్తూనే ఉండేసరికి అది ఆగిపోయింది అనమాట. సో ఓవరాల్గా అయితే నా కుకింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ అన్ని బౌల్స్లో పెట్టేసాను, ఇక్కడ అంతా క్లీన్ చేసేసి మన ఇంటికి గెస్ట్ వస్తున్నప్పుడు ఇల్లు నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా చూడటానికి. సో మొత్తం క్లీన్ చేసేసి ఇవన్నీ బౌల్స్లో పెట్టేసి నేను ఇంకా రెడీ అయిపోయాను అనమాట నేను కూడా. సో అవన్నీ సర్దేస్తున్నాను, ఇంకా పాపడ్ వేయించేసేసి ఇప్పుడే పాపడ్ వేయించేసి అక్కడ పెట్టేశాను అనమాట. సో అంతా మొత్తం రెడీ అయిపోయింది. నేను ఇంకొకటి ఏంటి అని అంటే మనం టేస్ట్ అస్సలు చూడకూడదండి స్వాములకు పెట్టేటప్పుడు. చెప్పాను కదా సాక్షాత్తు దేవుడికి పెడుతున్నట్టు అని చెప్పి. సో దేవుడికి పెట్టేది మనం ఏదైనా ఆ ప్రసాదం మనం టేస్ట్ చేయకూడదు. సో నేను అన్నీ ఇంకా చూసుకొని అట్లా అంటే కొంచెం అటు ఇటుగా ఉప్పు కారం వేశాను. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగా వచ్చినాయి అండి. నేనైతే ఫస్ట్ టైం నాకు తెలిసి నేను నా 10th క్లాస్ ఎగ్జామ్స్కి కూడా ఇంత టెన్షన్ పడి ఉండను, కానీ ఈరోజు అంత టెన్షన్ పడ్డాను. చాలా టెన్షన్ వచ్చింది, ఎలా వస్తాయో ఏమో నచ్చుతాయో లేదో అన్న థీమ్ అయితే నాకు ఎక్కువగా ఉందన్నమాట. ఆ రోజు నేను చాలా టెన్షన్ పడ్డాను.
కానీ ఓవరాల్గా చాలా బాగా వచ్చినాయి. నన్ను చాలా బాగా బ్లెస్ చేశారు, చాలా బాగా చేసావు అన్నారు కూడా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ వాళ్ళకి లంచ్ పెట్టేసిన తర్వాత మేము తిన్నాం. అండ్ అలాగే ఆ రోజు మా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట, వెన్నెల అనమాట. వెన్నెల నేను నా బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుని నా ఫ్రెండ్ కూడా వచ్చింది. వాళ్ళ యాక్చువల్లీ గుంటూరు నుంచి వచ్చింది. వాళ్ళ రిలేటివ్స్ది ఇక్కడ ఎంగేజ్మెంట్ ఏదో ఉంది అంటే ఇంకా ఇక్కడే అని చెప్పి సో వచ్చింది. కొంతసేపు ఇక్కడ ఒక 2 hours 2 to 3 hours ఉండి కొంతసేపు టైం స్పెండ్ చేసింది. సో వెళ్ళిపోయిందనమాట. ఓవరాల్గా అయితే మా సండే అయితే చాలా బాగా జరిగిందండి. అట్లా స్వామికి పెడితే ఏంటో తెలియని సాటిస్ఫాక్షన్ అనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ నాకైతే కొంచెం నేను టైర్డ్ అయ్యాను. అంటే మార్నింగ్ 6కి నేను 6 కాదు 5:45 ఐ థింక్ 5:45కి లేచి 2 వరకు ఫస్ట్ థింగ్ నేను ఏమీ తినలేదు. ఇంకా ఇవన్నీ చేసేసరికి నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. ఈవెన్ నాకు వంశీ కూడా హెల్ప్ చేశారు. దొండకాయలన్నీ వంశీ కట్ చేశారు. ఆ రోజు ఇంకా నేను పూజ నేను చేయలేకపోయాను. వంశీ ఇంకా ఇంట్లో పూజ చేసి నేను అన్నీ శుభ్రం చేసి ఇచ్చాను. ఇంకా వంశీ పూజ చేసి దొండకాయలు ఒకటి కట్ చేసి ఇచ్చారు. ఇంకా నేనైతే ఓవరాల్గా మొత్తం ఇలా అయిందనమాట. మా సండే వచ్చేసరికి ఇలా గడిచింది. చాలా బాగుంది. కొంచెం ఫ్రెండ్తో ఎంజాయ్మెంట్, కొంచెం వచ్చేసరికి ఇట్లా డివోషనల్ అనమాట. సో ఓవరాల్గా అయితే ఇలా అయ్యింది. సో మీలో ఎవరైనా ఇట్లా స్వాములకి పెట్టాలి అనుకుంటే ఇది మాత్రం మ్యాండేటరీ అండి. నెయ్యి మ్యాండేటరీగా ఉండాలి. అండ్ అలాగే పెద్దలపై చిన్నులపై ఏమి యూజ్ చేయకూడదంట. సో అలా యూజ్ చేయకుండానే మనం ఏదైనా వండాలి. సో మీరు కూడా ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఒకసారి అలానే పెట్టండి, ఉల్లిపాయ యూజ్ చేయకుండా పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ నేను కేసర్ వండాను అని చెప్పాను కదా. సో ఆ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక బాండి తీసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ కాదండి, అదంతా నేను గీ వేసాను అనమాట. గీతో చేసుకుంటేనే బాగుంటుంది మనకి కేసరి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయే స్వీట్, చాలా యమ్మీగా ఉండే స్వీట్ అనమాట. సో నేనైతే ఫస్ట్ బాండి తీసుకొని కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను అనమాట. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ కానీ కాజు ఏమున్నా మొత్తం వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసేసుకోవాలి. దీంట్లోనే మనం ఇంకా ఇవి తీసేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువగా నెయ్యితో చేసుకోవడానికే ట్రై చేయండి, చాలా యమ్మీ ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. ఈవినింగ్ 4కి స్నాక్స్లా చేసుకుని కూడా తినచ్చు అనమాట. అండ్ మీరు దేవుడికి ప్రసాదంలా కూడా ఫాస్ట్గా చేసి మనం పొంగల్ ఎలా పెడతాం, పొంగలి పాయసం ఇవన్నీ ఎలా చేస్తామో కేసరి కూడా అలాగే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. అండ్ దేవుళ్ళకి చాలా ఇష్టమైన ఒక స్వీట్ అంటే కేసరి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసారా నేను అవన్నీ తీసేసాను కదా. సో ఇప్పుడు నేను తీసుకున్నాను ఒక్క బౌల్తో. ఇది సూజీ అంటారు, ఉప్మా రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు. సో డిఫరెంట్ నేమ్స్ అయితే మనం పిలుస్తాం కదా. సో నేనైతే 1 కప్ తీసుకున్నాను. మనం దీన్ని ఏంటి అని అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా నేను మళ్ళీ ఒక స్పూన్ గీ అయితే యాడ్ చేశాను. నాకు సరిపోలేదు అనిపించి నేను ఇంకొక స్పూన్ గీ అయితే యాడ్ చేసి మనం ఈ రవ్వ అంతా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 2 cups ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ బాయిల్డ్ మిల్క్ తీసుకోలేదండి, పచ్చి పాలే తీసుకున్నాను. బాయిల్డ్ వేసుకోవచ్చు, పచ్చి కూడా వేసుకోవచ్చు. నేను బాయిల్డ్ కన్నా పచ్చిది ఇంకా టేస్ట్ వస్తుంది అని చెప్పి నేను పచ్చి పాలే పోసాను అనమాట, రా మిల్క్. సో చూసారా ఇక్కడ నేను 2 cups ఆఫ్ రా మిల్క్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో కొంచెం మనం తిప్పుతూనే ఉండాలండి, అట్లా వదిలేస్తే మాత్రం మాడిపోతుంది. సో తిప్పుతూనే చేసుకుంటూ ఉండాలన్నమాట. హార్డ్లీ ఒక 10 to 15 minutes అంతే. సో ఇక్కడైతే నేను మొత్తం ఇట్లా తిప్పేసుకున్న తర్వాత మనకి దగ్గర పడుతూ ఉంటుంది కదా, అప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మిల్క్ రవ్వ ఇవి తీసుకుని అదే కప్పుతో 1 cup షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. షుగరే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. అండ్ నేను కొంచెం పాలు యాడ్ చేశాను అనమాట, జస్ట్ ఒక లిటిల్ బిట్ అంతే. షుగర్ ఇప్పుడు మనం షుగర్ వేసిన తర్వాత మనకి చాలా పల్చన అయిపోతుంది చూసారా. సో పల్చన అయిపోయిద్ది అంటే స్వీట్ కరుగుతుంది అనమాట. సో ఇంకా మనం తిప్పేసుకుంటూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, సో అవన్నీ యాడ్ చేసేసి ఇంకొక 2 spoons నేను 1 or 2 spoons కొంచెం గీ యాడ్ చేసుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే మనకి దగ్గర పడుతుంది. అప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట.
ఇట్లా చూసారా ఎంత బాగుంటుంది అని అంటే మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది మీకు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే ఆ రోజు కేసరి ఇలా చేశానన్నమాట, చాలా బాగా వచ్చింది. సో ఓవరాల్గా అయితే కేసరి వచ్చేసరికి చూసారా ఇట్లా దగ్గర పడింది, చూసారా ఇంకా చాలు తీసేసుకోవచ్చు, ఎందుకంటే మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది కాబట్టి ఇట్లా పలుచుకొని ఈ కొంచెం ఈ కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంటుంది. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, సో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.